నమస్తే, మీరు చూస్తున్నది సత్యన్యూస్ వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. వాడిపేడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం. అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై మంచినీటి వ్యాపారం చేస్తున్నారని ప్రతిపక్షాల ఆరోపణలు. వార్తలు ప్రజల్లో చలనం తెచ్చేందుకే గాని సంచలనం కోసం కాదు. ప్రెస్ అకాడమీ చైర్మన్ పి వాసుదేవ దీక్షితుల వెల్లడి. జర్నలిస్టులు నిబద్ధత కలిగిన వార్తలని రాయాలని సూచన. ఏబిఎం డిగ్రీ కళాశాల మైదానంలో ప్రారంభం కానున్న జాతీయ స్థాయి మహిళా ఫుట్బాల్ టోర్నీ. విస్తృతంగా ఏర్పాట్లు. వేసవిలో ప్రజల దావాత్రిని తీర్చాల్సిన అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మకై నీటి వ్యాపారాలకు పాల్పడి ప్రజల సొమ్మును బొక్కుతున్నారని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆరోపించారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలో అధికారుల పనితీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జడ్పీ సీఈఓ బాపిరెడ్డితో పాటు అన్ని శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల మరణించిన ఆర్టీసీ మాజీ చైర్మన్ ఆరేటి కోటయ్య మృతికి సంతాపం ప్రకటించారు. ఈ సమావేశానికి అధికార పార్టీ శాసనసభ్యులెవరూ హాజరు కాలేదు. రాష్ట్ర మంత్రి నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కారణంగా ఆయనను పరామర్శించేందుకు జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు నెల్లూరు వెళ్లారని సమాచారం. అందులో 3 ఆవాస ప్రాంతాల్లో ఓఎస్ఎస్ఆర్లో 5 ఆవాస ప్రాంతాల్లో డిఎస్ఆర్లు ఉన్నాయి. గద్దలకు గమనంటే ఏఈ గారు రిపోర్ట్ ఇచ్చారు. ఏది ట్యాంకర్లలో దూరుపల్లె పోవడం లేదు. ట్యాంకర్ సుమారు ప్రెజెంట్ టెస్టింగ్ అనేది ఉంటుంది. ప్రెజెంట్ టెస్టింగ్ చేసినప్పుడు ఏ విధంగా మీరు చెప్తే ఇవ్వాలి. మీకు మైండ్ ఫిక్స్ చేయమని చెప్పాను సార్. ఇదే కానీ సీఎం ఆ గ్రామ పంచాయతీ అధికారులు ప్రజాప్రతినిధులు అంతా కలిసి మాకేదో ప్రెషర్ ఎక్కువైపోయింది. ప్రజాప్రతినిధులుగా మీరేం చేస్తున్నారు అనే మాటకి మేము జనానికి సమాధానం చెప్పుకోలేకపోతున్నాము. అందుకోసం ఏం చేస్తారంటే నీళ్లు లేవు కాబట్టి అది ఎవరిని ఏం నిందించేదానికి లేదు. ఆ ట్యాంకర్స్ని కాస్త ఎక్కువ పెంచేదానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. ఈ కాగితాన్ని కూడా మీరు రిఫరెన్స్గా ఉంచుకుంటారని చెప్పి మీకు ఆ కమిటీ వేసి అది ఎట్లా అది చిత్తశుద్ధితో అంటే అధికారులే ఈ యొక్క కార్యక్రమాలను పూర్తిగా చేస్తారు. ప్రజాప్రతినిధులు నాన్ అఫీసర్స్ దీంట్లో అసలు సంబంధం లేదనా దీని ఉద్దేశం ఏంటి? అటువంటిప్పుడు మీరు ఎంపీడీఓ ఎంఆర్ఓ మండలాలతో సమీక్షలు చేసుకొని ప్రజల అవసరాలు తీర్చుంటే మాకు అవసరం వచ్చే పరిస్థితి ఉండేది కదా. మమ్మల్ని చిత్తశుద్ధి చేయాల్సిన అవసరం ఏంటి? మాకు కనీసం చెప్పేదంటే దాన్ని కట్టుదిట్టం చేసి ఒక నిజాయితీగా స్కీమ్ నడపడానికి ఏర్పాటు మొత్తం మీ కూర్చొని సీఓ గారు నేను అందరూ కూర్చొని ఒక ఫార్మేట్ రెడీ చేశాను. దాన్ని బేస్ చేసుకుని టెండర్ పిలవబోతున్నాం. అంటే నేను చెప్పడానికి సమస్య ఏంటంటే గతంలో కాకుండా నెక్స్ట్ సిపిడబ్ల్యూ స్కీమ్ రన్నింగ్స్ మొత్తం కూడా కంప్లీట్గా ఎన్ని నీళ్లు గ్రామాలకు ఇస్తే అన్ని నీళ్ళకి వాళ్ళకి బిల్లు ఇచ్చే విధంగా వాళ్ళు కూడా 2 రోజులు 3 రోజులు రాకపోతే పెనాల్టీ చేసే విధంగా చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తున్నాం. సో నేను చెప్పదలుచుకుంటే ప్రాబ్లమ్స్ చెప్పండి. ఎస్సీ గారు మాత్రం నాకు తెలిసినందులో ఎంక్వైరీ చేశారు. మంచి ఆఫీసరు ఆయన. ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ మీద కోట్లాది రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇస్తే 1 ట్యాంకర్ 10 ట్యాంకర్లు పెరుగుతున్నాయి తెప్పిస్తే తగ్గేదానికి ఎటువంటి చర్యలు జరగట్లేదు. మీకు ఎస్సీ గారికి చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఆల్రెడీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్రపోజల్ తయారు చేసి పంపిస్తాం. ఇంకోటి చిక్కుడు పళ్ళు ఎస్సీ కాలనీలో కూడా సేమ్ ప్రాబ్లం ఉంది సార్. ఈ 2 గ్రామ పంచాయతీలు స్టార్ట్ అవుట్ చేయగలిగింది. ఒక రకంగా పలువురు అనుమానాలకు దారి చేయడమే కాకుండా గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతుంది. ఇట్స్ వెరీ సింపుల్ ఇష్యూ. ఆండే పైప్ లైన్ పోతా ఉంది. దాని ట్యాప్ సమర్చడంలో ఎస్టిమేషన్ వేశారు. శాంక్షన్ కోసం ఎస్సీ గారికి పంపించారు. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? దీని మీద చాలా రకరకాలుగా మాట్లాడితే బాగుండదని చెప్పి ఇప్పుడు దాకా అడిగాం. మీరు ఏం చెప్తారు? ఎస్టిమేషన్ అంటారు, మళ్ళీ చేస్తామంటారు. కాదా చెప్పండి. మీరు గ్రామానికి పోదారండి, ఆ గ్రామానికి పోదారండి. మేము కూడా వస్తాం. మేము వస్తాం గ్రామానికి పోదారండి. ఎవరు ఇది పరిస్థితి. వాడు పశ్చిమానికి పడిన ప్రాబ్లం ఏమిటన్నారంటే ఈ అవినీతి, రెండోది ప్రాజెక్టులు సరిగా పనిచేయకపోవడం, కాంట్రాక్టులతో కుమ్మక్కు కావడం, వీటి వల్ల సహజంగా ఉన్న సమస్యని మానవ సమస్య అర్థం చేస్తుంది. అది ప్రాబ్లం.
సహజంగా మన సమస్యను ఎదుర్కొంటాం. పశ్చిమానికి ప్రాబ్లం ఉంది, ఇక తూర్పుకు వస్తాయి ఇందాక వీళ్ళు మాట్లాడారు. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కృష్ణా జిల్లాలో ఈ రొయ్యల చెరువులు, చేపల చెరువుల వల్ల మంచినీటి సమస్య ఎంత పెద్ద ఎత్తున మారుతుందనే దాని మీద ఒక అధ్యయనం చేసింది సార్. అదే నేను రామాయపాలెం అనే సంగతిలో సార్ పాత ఊళ్ళో మరి అధికారులు మరి వాళ్ళ మీద వాళ్ళ ఉద్యోగాల మీద పట్టు మరి ఉన్నట్ట లేనట్ట కోల్పోతున్నట్ట, అసలు వాళ్ళు ఒకసారి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నా కోల్పోవచ్చా? దానికి ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సార్. రెండవది ఈ సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఈ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అది ఎప్పటికప్పుడు పొడిగింపు లేదా సార్, లేకపోతే అది రెగ్యులర్గా మనకి టెండర్లు వేసి టెండర్ ప్రక్రియలతో ప్రత్యేకించి తీసుకొచ్చి మరి ఈరోజు ఇంత పెద్ద చర్చ జరిగింది. ఈ సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నా కూడా సిపిడబ్ల్యూ స్కీమ్స్ నిర్వీర్యమైపోతున్నాయి. ఆ సిపిడబ్ల్యూ స్కీమ్స్ అక్కడ అది చేయకుండా ట్రాక్ ఎన్ని బోర్లు వేసినా కూడా మనకు లాభం లేదు. ఇప్పుడైతే పరిస్థితుల్లో ఈ జియాలిస్టులు కూడా పాయింట్ పెట్టించినా కూడా అక్కడ నీరు లేదని కొంత లక్షల కిలోమీటర్లు అన్నా కూడా కొన్ని చేయలేదు. కాబట్టి సాధారణ పైప్ లైన్ల దగ్గర మీరు ఇమీడియట్ గా ఓవర్లాప్ 2 లక్షలు 3 లక్షల 5 లక్షలు పెట్టే బదులు ఆ పైప్ లైన్ కనెక్షన్ ఓఎస్ఆర్కి ఇస్తే గ్రామానికి వస్తుంది. మరి ఈ స్కీము ఉందా లేదా? నాయుడుపల్లి విలేజ్ పైలట్ ప్రాజెక్ట్ కింద 34 జాతీయ స్థాయి మహిళా ఫుట్బాల్ టోర్నీకి ఒంగోలు వేదిక కానుంది. శుక్రవారం నుండి మొదలై మంగళవారంతో ఈ పోటీలు ముగియనున్నాయి. ఏపీ మహిళా ఫుట్బాల్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఏబిఎం డిగ్రీ కళాశాల గ్రౌండ్స్లో జాతీయ స్థాయి మహిళా ఫుట్బాల్ టోర్నీని నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రాల నుండి మహిళా ఫుట్బాల్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. సుమారుగా 120 మంది క్రీడాకారులతో పాటు 50 మంది మ్యాచ్ నిర్వహణాధికారులు కూడా ఈ టోర్నీలో పాల్గొంటారు. టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు ఏపీ మహిళా ఫుట్బాల్ సంఘం ఆధ్వర్యంలో ఏబిఎం కళాశాల మైదానంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు ఈ మ్యాచ్లు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. ఒంగోలులో తొలిసారిగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి మహిళా ఫుట్బాల్ టోర్నీని విజయవంతం చేయాలని కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ తర్వాత అంటే బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 39th ఫెడరేషన్ ఉమెన్ ఫుట్బాల్ కప్ టోర్నమెంటు ఒంగోలులో జరుపుటకు నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈ టోర్నమెంట్కి దాదాపు 8 రాష్ట్రాలు వస్తున్నాయి. అవి బీహారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోటి 8 స్టేట్స్. ఇది ఫెడరేషన్ కప్ అంటే ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ గల క్రీడాకారులనే తీసుకుంటాం. అందుకని ఈ టోర్నమెంట్కి 120 మంది, సుమారు భారతదేశంలో 8 రాష్ట్రాల నుంచి 166 మంది వస్తున్నారు. వీళ్ళకి ఈరోజు అంటే గ్రౌండ్ బాగా చేస్తున్నాం. అదేవిధంగా అకామిడేషన్ తెరేజా హై స్కూల్లో అకామిడేషన్ కూడా చేయటం జరిగింది. అదేవిధంగా మాకు సహకరించిన ఉమెన్ ఫుట్బాల్ ప్రెసిడెంట్ ముత్తన శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా ట్రెజరర్ లుమేల రాజు మాస్టర్ గారు, మా వైస్ ప్రెసిడెంట్ డి రవిప్రసాద్ గారు, అదేవిధంగా మాకు చీఫ్ ప్యాట్రన్గా ఉన్న చంద్రశేఖరు అంటే హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మాకు రమేష్ అంటే మాకు ఆర్గనైజ్ కమిటీ వివరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఉమెన్ ఫుట్బాల్. హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మృతదేహానికి ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు నివాళులర్పించారు. పోస్ట్ మార్టం అనంతరం నిషిత్ మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్లో నెల్లూరుకు తీసుకెళ్తుండగా ఒంగోలులోని మంగమూరు రోడ్ బైపాస్ జంక్షన్ వద్ద నిషిత్ పార్థివ దేహానికి ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు పూలమాలలతో నివాళులర్పించారు. జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలను వెంటనే మూసివేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలను చేశారు. సత్యన్స్లో టికెట్ షార్ట్ బ్రేక్స్ చెవిదాస్. జర్నలిస్టులు సమాజానికి దిశానిర్దేశం ఉండే విధంగా వార్తలు వ్రాయాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు ఆకాంక్షించారు. ఐఎంఏ హాలులో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో దీక్షితులు ప్రసంగించారు.
ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా జర్నలిస్టులు వార్తలు వ్రాయాలని సూచించారు. వార్తలు చలనం కలిగించాలే గాని సంచలనం కోసం కాదన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇతోధికంగా కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పట్టణ విలేకరులతో పాటు మండల స్థాయి విలేకరులకు కూడా శిక్షణ ఇవ్వనున్నట్లుగా దీక్షితులు చెప్పారు. ప్రెస్ అకాడమీ కార్యదర్శి శ్రీనివాస్, రచన జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు జర్నలిస్టులు దీక్షితులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమం ఇది అయిన తర్వాత మన మిత్రులందరూ నేను కూడా కోరుకున్నట్టుగా ట్రైనింగ్ క్లాసెస్ శిక్షణ తరగతిలో ఉంటున్నారు. శిక్షణ అనేది వెళ్ళాలి. మీరు అందరూ ప్రశ్నలో ఉన్నవాళ్ళే, నీకు ఏబీసీకి లేకపోతే పునశ్చరణ ఒక రివిజన్ అలాంటిది కొందరు చేయాలి. కొత్తగా ప్రొఫెషన్లో వస్తున్న వాడికి కొంత ట్రైనింగ్ ఏంటి, అసలు ఏ ట్రైనింగ్ లేకుండా పత్రికలు ఉద్యోగాలు ఇస్తారా? ఎవరు? కాకపోతే ప్రావీణ్యం ఉండదు. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దట్స్ వేర్ ప్రెస్ అకాడమీ కమ్స్. సో మీరు ట్రైనింగ్ క్లాసెస్ అనేటువంటిది శిక్షణ తరగతులని అన్నప్పటికీ రెండవ దశలో 13 జిల్లాల్లో ఈ తరగతులు కండక్ట్ చేసేటువంటి ప్లాన్లో ఉన్నాను నేను. ఈ 2 జిల్లాలు కడప, కర్నూలు అయిపోతే కర్నూలుకి మన సమాచార శాఖ మంత్రి కాలు శ్రీనివాస్ గారు గౌరవనీయులు వాళ్ళు వస్తామని చెప్పిన మన పెద్దవాళ్ళు కలిసి ఇక్కడ కూర్చున్నాం. వారు చెప్పారు, చైర్మన్ గారు నేను కర్నూలు సమావేశానికి వస్తాము, మీరు ఎప్పుడు పెడతారు అన్నారు. మీ కంపెనీ డేట్ పెట్టండి, మా వాళ్ళందరూ సంతోషపడతారు. దాని ప్రకారం అరేంజ్ చేస్తాను. నేను డేట్ అని మీరు రాలేక అలా జరగదు అని చెప్పి లేదు, తప్పకుండా మీకు చెప్పి డేట్ నేను వస్తాను. కనుక ఐ థింక్ ఈ 13 జిల్లాల్లో ఈ ఇంటరాక్షన్ సెషన్స్ అనేటువంటి కోర్స్ తొలి దశ కర్నూలుతో ముగుస్తుంది. దాని ముందు మొట్టమొదటి సమావేశం చిత్తూరులో తిరుపతిలో మొదలుపెట్టాం. తిరుపతి నుంచి చిత్తూరు వెళ్ళాం. అక్కడి నుంచి అనంతపురం వచ్చాం. ఇక్కడి నుంచి అంతా తిరుగుతున్నాం. అక్కడికి రావడానికి ముందు శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం 3 ఉత్తరాంధ్ర జిల్లాలు వరుసగా ఈ 1 ఓవర్ ఎడుపు చేశాం. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఇప్పుడు ప్రకాశం. ఇది ఈ రకంగా మీ దగ్గరికి వచ్చాను నేను. ఇది కేవలం ప్రాథమికమైన తొలి పరిచయ సమావేశం మాత్రమే. 4 రోజులు సార్ హింస అనుభవించాము సార్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బాధ పారేశారు. అట్లాగే ఎక్సర్సైజ్ చేస్తాం. మామూలు ఉపన్యాసం కాకుండా ఎక్సర్సైజ్ వాళ్ళ చేత రాయిస్తాం. అక్షర దోషాలు చేస్తాం. వచ్చే ముందుకి ఇప్పటికి పోయేటప్పటికి ఎంత మార్పు వచ్చిందో బేరీస్ చేస్తాం. ఇంటికి పోయిన తర్వాత నేను కొనసాగిందంటే చెప్తాను. ఇంత జరుగుతుంది. మరి ఇప్పటి వరకు మనం ఈ తప్పులు చేసినట్టేగా. అక్షర దోషాలు, వాక్య నిర్మాణ దోషాలు, అనువాదంలో తప్పులు ఇవన్నీ చేసి సపరేటర్ మీద తోసేసి సపరేటర్ని నువ్వు చూసుకోవాలంటే రాత్రి 12 గంటలకు పంపించిన వార్త గిలగిలగిలు కొనుక్కుంటాడు. దాన్ని వార్త మంచిది, అద్భుతమైన వార్త వేసి తీరాలి. కానీ రీరైట్ చేసేటప్పుడు పనికిరాదు. ఎవరు చేయాలి రీరైట్? మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి మోహిని ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు తెప్పోత్సవం, రాత్రి 8 గంటలకు రథోత్సవం నిర్వహిస్తున్నట్లు మల్లవరం దేవస్థానం ఈవో మల్లవరపు నాగయ్య తెలిపారు.
నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 6:30 నుండి 9:30 వరకు ఒంగోలు మంగమూరు రోడ్డులోని కళానికేతన్ వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాల్సిందిగా, కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. సత్యనుసులు టేక్ ఏ షార్ట్ బ్రేక్. రిమ్స్ బ్లడ్ బ్యాంక్ లో రక్త నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రక్తదాతల సహకారం వల్లనే ఇది సాధ్యపడిందని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మల్లేశ్వరి అన్నారు. ప్రతినిత్యం ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులకు రక్తం అవసరమవుతుందని, రిమ్స్ లో చేరిన బాధితులకు రక్తం అవసరమైన మేర సరఫరా చేస్తున్నామని అన్నారు. రక్తదాతలు, పేషెంట్ తాలూకా బంధువులు సహకరించడం వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. అన్ని గ్రూపులకు సంబంధించి రక్త నిల్వలు ఉన్నాయని, అరుదైన గ్రూపుల బ్లడ్ అయితే ఇబ్బంది ఎదురవుతుందన్నారు. తర్వాత వాళ్ళకి రక్తం అవసరం వస్తుంది. గైనిక్ వార్డు ఉంది, లేబర్ కేసెస్, డెలివరీ కేసెస్ అందరూ చాలామంది అనేమియాతో వస్తున్నారు. అంతా 3-4 గ్రాముల పర్సెంట్ అనేమియా ఉంటుంది, హెచ్బి పర్సెంటేజ్. సో వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చాలా అవసరం వస్తుంది. ఆపరేషన్స్ చేస్తున్నాము, సర్జరీలు. ఆ సర్జరీ చేసే వాళ్ళకు కూడా బ్లడ్ చాలా అవసరం వస్తుంది. ప్రస్తుతానికి మాకు రోజుకి 10 నుండి 15 వరకు యూనిట్స్ బ్లడ్ ఖర్చు అవుతుంది హాస్పిటల్లో, అన్ని వార్డులకి కలిపిను. తర్వాత మాకు బ్లడ్ అవసరం చాలా ఉంది. ఇక్కడ ప్రస్తుతం మాకు ఏ పాజిటివ్ 18 యూనిట్స్, బి పాజిటివ్ 24 యూనిట్స్, ఓ పాజిటివ్ 38 యూనిట్స్, ఏబి పాజిటివ్ 7 యూనిట్స్, ఏ నెగటివ్ 2 యూనిట్స్, బి నెగటివ్ 1 యూనిట్, ఓ నెగటివ్ 2 యూనిట్ అండ్ ఏబి నెగటివ్ 0 లేదు. ప్రస్తుతానికి టోటల్గా మాకు 92 యూనిట్స్ బ్లడ్ ఉంది. మామూలుగా చాలామంది ఇక్కడ వచ్చే వాళ్ళకి మేము ఫ్రీగా బ్లడ్ ఇస్తూ ఉన్నాము. ఇంకా మరీ అవసరమైనప్పుడు బ్లడ్ తక్కువగా యూనిట్స్ లేనప్పుడు రీప్లేస్మెంట్ కోసం అడగాల్సి వస్తుంది, లేకపోతే మేము ఫ్రీగానే బ్లడ్ ఇస్తున్నాం. కొప్పోలు గ్రామంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారికి జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి రాత్రి హనుమత్ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో ఆళ్ల సాంబశివరావు, చైర్మన్ కొలను వెంకటశేషారెడ్డి, ధర్మకర్తలు మాదాల ఓంకార్రావు, ఈదర బలరామయ్య, పల్లపోతు వెంకట హనుమాన్, వీరగంధం వెంకట్రావు, మజిరే శ్రీనివాసరావు, పూసపాటి శారద ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శ్రీ సాయి నాట్య కళాభారతి ఒంగోలు వారు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. सहस्राय गोवर्धनाय गोपगोपारीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి వారి ఆధ్వర్యంలో దిబ్బల రోడ్డులోని శ్రీ అనంత కోదండరామస్వామి దేవస్థానంలో అన్నమయ్య 609వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చల్లా నాగేశ్వరమ్మ బృందం ఆలపించిన అన్నమయ్య కీర్తనలు అలరించాయి. ఇస్మాయిల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ కె కుసుమకుమారి, మాజీ ఎంపీపీ నాళం నరసమ్మ, సంస్థ కన్వీనర్ చల్లా బాలకొండయ్య పాల్గొన్నారు.
సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వాడిపేడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం. అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై మంచింటి వ్యాపారం చేస్తున్నారని ప్రతిపక్షాల ఆరోపణలు. వార్తలు ప్రజల్లో చలనం తెచ్చేందుకే గాని సంచలనం కోసం కాదు. ప్రెస్ అకాడమీ చైర్మన్ వి వాసుదేవ దీక్షితుల వెల్లడి. జర్నలిస్టులు నిబద్ధత కలిగిన వార్తలని రాయాలని సూచన. ఏబిఎం డిగ్రీ కళాశాల మైదానంలో ప్రారంభం కానున్న జాతీయ స్థాయి మహిళా ఫుట్బాల్ టోర్నీ. విస్తృతంగా ఏర్పాట్లు. సత్య న్యూస్లో నేటి మాట. మనలో ఉన్న లోపాలను బలహీనతలను గురించి తెలుసుకోవడమే అన్నింటికన్నా పెద్ద చదువు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.